ముద్రగడ పద్మనాభం గారు ఈ నెల 14వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో తాను కండువా కప్పుకోబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సో తాజాగా ఈరోజు వాళ్ళ అభిమానులను ఉద్దేశించి ముద్రగడ పద్మనాభం గారు ఒక బహిరంగ లేఖ రాశారు. బహిరంగ లేఖలో ఆయన క్లియర్ కట్గా చెప్పింది ఏంటి అంటే, పేద ప్రజల సంక్షేమం కోసం సుపరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చెయ్యాలి అని రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా, రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా నేను ఎటువంటి డిమాండ్స్ లేకుండా, ఏమీ ఆశించకుండా రాష్ట్రం కోసం నిస్వార్థంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాను. నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయదలుచుకున్నాను. నాతో కలిసి నడవాలనుకున్న వాళ్ళు రండి అని చెప్పి ఆయన ఓపెన్గా బహిరంగ లేఖ రాశారు. గౌరవ ప్రజానికానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచే నమస్కారములండి. ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసు అని అనుకుంటున్నానండి. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నానండి. మరలా జగన్ గారిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి. వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశగా ఉందండి. మీ బిడ్డనైన నేను ఎప్పుడూ తప్పు చేయలేదండి, చెయ్యను కూడా అండి. 14/3/2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుటకు ఉదయం 8 గంటలకు కిర్లంపూడి నుండి తాడేపల్లికి ప్రయాణమవుతున్నానండి. మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి. చిన్న మనవండి, బట్ క్షమించండి. ఈ ప్రయాణంలో మీ కావలసిన ఆహారం, ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుకుంటున్నానండి. అండ్ రూట్ మ్యాప్ కిర్లంపూడి టు ప్రత్తిపాడు, ప్రత్తిపాడు టు జగ్గంపేట, జగ్గంపేట టు లాలా చెరువు, లాలా చెరువు టు వేమగిరి, వేమగిరి టు రావులపాలెం, రావులపాలెం టు తణుకు, తణుకు టు తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం టు ఏలూరు, ఏలూరు టు విజయవాడ, విజయవాడ టు తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసం అండి. సో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పేద ప్రజలకు మంచి చేస్తున్న ముఖ్యమంత్రిని మరొకసారి అధికార పీఠంలో కూర్చోబెట్టడం కోసం ఎటువంటి కోరికలు లేకుండానే వెళ్తూ ఉన్నాను. ఎవరిని జనాలను తరలి రమ్మని చెప్పడం లేదు. జనాలు వచ్చే వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తామని కూడా చెప్పట్లేదండి. జగన్ గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేయడం కోసం మీ బిడ్డనైనా నేను వెళ్తూ ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో మీరు కూడా నాతో కలిసి ఆశీస్సులు ఇవ్వాలి, నాతో కలిసి రండి అంటే రండి, బట్ అన్ని ఏర్పాట్లు మీరే చేసుకోవాలి అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు అయితే బహిరంగ లేఖ రాశారు.